హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మేకల దగ్గరికి వచ్చాను. అది కూడా ఎందుకు వచ్చానంటే, మామూలుగా మేకల దగ్గరికి మా అత్త మామ వెళ్తారు. వాళ్ళు వేరే పని నుండి వేరే ఊరికి వెళ్ళారు. దానికోసం నేను ఆటో ఇంటి దగ్గర పెట్టి మేకల దగ్గరికి వచ్చాను. ఇక ఈ రోజంతా మేకల దగ్గరే ఉంటాను. సాయంత్రం వరకు మేకలు మేపుకొని సాయంత్రం ఇంటికి వెళ్తాను. మేకల్ని తురుమెర్లకి పై పక్క ఉన్న అడవిలోకి అయితే తోలుకొచ్చాము మేకల్ని. ఒకసారి అడవి కూడా మీ అందరికి చూపిద్దామని వీడియో తీశాను. ఒకసారి అందరూ ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ ఏంటంటే అడవికి ముందు ఒక కాలువ పారుతూ ఉంటుంది. దాన్ని పైడేరు అంటారు. చూడండి, ఇదే పైడేరు. అక్కడే మేకలు మేస్తూ ఉన్నాయి చూడండి. ఇది వచ్చి అడవి. ఈ అడవి మొత్తము జామాల చెట్లు ఉంటాయి. వాటిని ఏం చేశారంటే ఈ మధ్య గవర్నమెంట్ కటింగ్ చేపిస్తూ ఉంది. అందువల్ల చెట్లు పెద్ద కనిపించలేదు. మామూలుగా అయితే చాలా ఎక్కువగా ఉంటాయి జామాల చెట్లు ఇక్కడ. ఈ అడవిలో చూడండి అలా చెట్లు ఎంత గుంపులు గుంపులుగా ఉన్నాయో. ఈ అడవిలో కుందేళ్ళు కూడా ఉంటాయి. ఈ చెట్టు చూడండి, ఇది తంగేడు చెట్టు. ఇది పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మామూలుగా ఎండలు కాస్తున్న వల్ల మేత అనేది పచ్చగా లేదు. అక్కడక్కడ కొంచెం గడ్డి ఉంటుంది. అక్కడక్కడ చెట్లు ఉంటాయి. ఈ మేకలు అనేవి అక్కడ ఉన్న కింద కలేకాయల చెట్లు ఆకులు, ఇంకా చిన్న 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 మొక్కలు ఉంటాయి. వాటిని కూడా మీకు చూపిస్తాను. ఆ ఆకులను తింటూ ఉంటాయి. ఈ విధంగా మేపుతా ఉన్నాను. సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అవడం వల్ల మళ్ళీ మేకల్ని మనం ఎంత దూరం పోయినా మళ్ళీ తిరిగి ఇంటికి మళ్ళించాలి. లేకపోతే అవి పోతానే ఉంటాయి మేసుకుంటా. వాటిని ఏం చేశానంటే మళ్ళీ వాటిని వెనక్కి తిరిగి మళ్ళించాను. ఈ పల్లెటూర్లు కానీ ఈ అడవులు కానీ చూసేదానికి చాలా అందంగా ఉంటాయి. ఒకసారి చూడండి ఎంత పచ్చగా ఉండే చెట్లు కానీ వాతావరణం కానీ. టౌన్లో ఎక్కడా రాదు ఈ వాతావరణం. మేకలు ఇంటికి తిరిగి మళ్ళించినప్పుడు ఎక్కువగా నిలబడి మేస్తాయి. చూడండి ఎలా మేస్తున్నాయో ఈ మేకలు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్లు చిన్న చిన్న గుంపులు గుంపులుగా ఉంటాయి. ఈ చెట్లనే మేకలు ఎక్కువగా తింటా ఉంటాయి. ఇప్పుడు అన్ని మేకలన్నీ ఒక దగ్గర నిలబడి మేస్తున్నాయి. మామూలుగా ఉదయం నుంచి 2 గంటల వరకు ఇలా మేయవయ్యి ఆ చెట్టుకు ఒక ఆకు ఈ చెట్టుకు ఒక ఆకు మేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాయి. సాయంకాలం 4-4:30 నుంచి మొదలు పెడతాయి. ఎక్కడ తోలితే అక్కడే నిలబడి మేస్తూ ఉంటాయి. మనం తోలినా కూడా కదలవు. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా మేస్తున్నాయో. ఈ చెట్టు చూడండి ఒకసారి. ఈ చెట్టు ఏంటంటే చూసేదానికి చాలా పెద్ద చెట్టు అనిపించే విధంగా ఉంటుంది. కానీ ఇది భూమికి పైనే ఒక అడుగు ఎత్తు కూడా ఉండదు. చూడండి ఎలా ఉందో. కానీ దానికి పెద్ద పెద్ద మాను అన్నీ ఉంటాయి. ఈ అడవిలో ఈ కాలువ అనేది ఎప్పుడూ పారుతూ ఉంటుంది. ఈ కాలువ ఉండడం వల్ల పశువులకు ఎప్పుడు నీరు అందుతుంది. చూడండి ఈ కాలువ చిన్న కాలువ ఇది. ఈ కాలువలో నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో. కింద అడుగు భాగం కూడా మనకి నీట్గా కనపడుతుంది. అంత నీట్గా ఉంటాయి ఈ అడవిలో పారే నీళ్లు. చూడండి ఇక్కడ పశువులు కాడికి వచ్చే వాళ్ళందరూ ఈ కాలువలోనే ముఖాలు కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటారు. కాకపోతే ఇవి మనుషులు తాగేదానికి పనికిరావు. చూడండి మేకలన్నీ వెనక తిరిగేసినాయి. అందుకని మనం తోలబలేదు. సాయంత్రం అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల నాకు మరొక వీడియో తీయాలనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.